హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మునగాకు పప్పు చేస్తున్నానండి. ఎంతంటే 150 గ్రాములు కందిపప్పు తీసుకున్నాను. దాంట్లో ఒక టమాటా ఎక్కువ వేస్తే బాగోదని, ఎందుకంటే 150 గ్రాములకి ఒక టమాటాని తీసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నా, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఎందుకంటే మునగాకుకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఏం కాదు, కొంచెం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూస్తారు కదా ఫ్రెండ్స్, కొంచెం వేసుకుందాం. ఎందుకంటే సవ్వగా ఉండకూడదండి. నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే ఇంత ముందుకు వెళ్తున్నాను. కారం చూసారు కదండి, ఈ స్పూన్తో 2.5 స్పూన్ తీసుకోవాలి. ఇంకొంచెం కొద్దిగా పసుపు, వేసుకున్న తర్వాత సాల్ట్ అండి. నేను పప్పులో మాత్రం చాలామంది లాస్ట్లో వేస్తారు. నేను వేస్తుంటే పాపం షూట్ తీస్తుంది, మా ఆడపడిచి తన మీద పడింది కొంచెం వాటర్. ఇంకొంచెం అండి, సరిపోయినంత కదా, ఇంకొంచెం వేసుకున్నాను. పప్పులో ఏదైనా వాటర్ ఇలా ఉడుకుతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలండి, పైన చిల్లుద్ది కదా. ఓకే, వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం అన్నమాట. ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడే తెలిసిపోతుంది మనకి కారం ఏదైనా కలర్ని బట్టి. కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కానీ నేను సమానంగానే వేసాను. ఇప్పుడు మునగాకు కోసి పక్కన పెట్టాను, కడిగి అది వేసేసుకున్నాను. బాగా శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి, తింటే ఆరోగ్యపరంగా. అసలు ఏంటంటే నేను ఇదివరకు తెలిసేది కాదు, తెలిసాక చాలా ఇష్టపడుతున్నాను మునగాకు పప్పుని. మా వారికి ఇష్టం, మా ఇంట్లో మా అత్తగారికి ఇష్టం, మా ఆడపడుచుకి మరీ ఎక్కువ ఇష్టం. ఎప్పుడైనా గోంగూర పప్పు అయి చేస్తే మునగాకు చేయొచ్చు కదా, మునగాకు పప్పు చేయొచ్చు కదా అంటూ ఉంటారు. జస్ట్ ఒక 20 నిమిషాలు ఉడికిపోయిద్దండి. మూత వేసేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఉడికాక తీసి మెదిపి తాలింపు పెట్టేసుకోవడమే. ఇంతకీ నేను మునగాకు పప్పు చేస్తున్నాను కదా, మునగాకు ఏమైనా కొన్నాను అనుకున్నారా? కాదండి, చూసారా అక్కడ చెట్టు కనబడుతుంది, అక్కడ నుంచి కోసుకొని వచ్చానమాట. 2 చెట్లు ఉన్నాయి, చూసి దీనికి సగం, ఆ చెట్టు